2వ అధ్యాయం 3వ వచనం మీరు చూసుకున్నారు. ఇక 4వ అధ్యాయం 1వ వచనానికి వచ్చినట్లయితే ఇక్కడ కొంచెం చూసుకుందాం. చదవండి అన్నమాట. ఏలైనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది అనే మాట ఏ కాలంలో ఉంది? ఏ టెన్స్లో ఉంది? ఏ కాలం సూచిస్తుంది చరణ్? వెరీ గుడ్, ఫ్యూచర్ టెన్స్. ఓకేనా? భవిష్యత్తు కాలం, అంతే కదా. వచ్చుచున్నది. నేను ఇందాక అడిగాను సిస్టర్స్ని, ఏం బ్రదర్స్ రాలేదా అంటే వస్తున్నారు అన్నారు. ఇప్పుడు అడిగితే ఏం చెప్తారమ్మా మీరు? వచ్చారు, అంతే కదా. వచ్చే ఉన్నారు, అంతే కదా. ఫ్యూచర్ టెన్స్. వస్తున్నారు అంటే ఇంకా రాలేదు అని అర్థం. అదే మాట అక్కడ అంటున్నాడు 4:1 వచ్చుచున్నది. ఈ ఫ్యూచర్ టెన్స్ని మనం గమనించాలి. రైట్, దానికి నేను ఆన్సర్స్ 2 చూపిస్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయము 28వ వచనం లేదా 25వ వచనం. 25వ వచనం యోహాను సువార్త 5వ అధ్యాయము 25వ వచనం, 84వ పేజీ. మృతులు దేవుని కుమారుని శబ్దము విను, గడియ వచ్చు వచ్చుచున్నది. వచ్చి ఉన్నది కాదు, వచ్చుచున్నది. అది మ్యాటర్ ఇంపార్టెంట్. కనుక వచ్చుచున్నది. ఇకపోతే 4వ అధ్యాయం అదే యోహాను సువార్త 21వ వచనం. 4:21. అమ్మా, ఒక కాలం వచ్చుచుంది. చాలమ్మా. వచ్చుచున్నదా, వచ్చిందా? సమరయ స్త్రీతో ఏమని చెప్తున్నాడు? ఒక కాలము వచ్చుచున్నది. యేసుక్రీస్తు వారు ఇశ్రాయేలుతో 5వ అధ్యాయం 28వ వచనంలో ఏం చెప్పాడు? వచ్చుచున్నది మృతుల పునరుద్ధానము, లేదా మృతులు మనిషి కుమారుని శబ్దము వినబోయే ఒక దినం రాబోతుంది అన్నాడు అక్కడ. వచ్చుచున్నది అంటే మలాకీలో చెప్పుచున్న నియమింపబడిన దినము వచ్చుచున్నది అన్న సమరయ స్త్రీతో 4వ అధ్యాయం 21లో చెప్పింది అయినా 5వ అధ్యాయం 25లో చెప్పిందైనా ఒకటే. ఇవన్నీ కూడా ఒకటే. వచ్చుచున్నది అంటే ఈ మలాకీ గ్రంథంలో చెప్పబడిన వచ్చుచున్నది అనే మాట మరలా రిపీట్ చేశాడు యోహాను సువార్త. యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు 4:21లోను 5:25లోను. అంటే యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఇంకా 4:1 నెరవేరలేదు. అది మ్యాటరు. నేను చెప్పింది అర్థమైందా? మలాకీ గ్రంథములో చెప్పబడిన 4వ అధ్యాయం 1వ వచనం అనేది యెహోవా నియమించబడే దినము వచ్చుచున్నదని మలాకీలో చెప్పాడు కదా మలాకీ గారు, మలాకీ ప్రవక్త ఇశ్రాయేలీలకి. అది యేసుక్రీస్తు మొదటి రాకల్లో కూడా జరగలేదు. ఇంకా అర్థమైంది కదా? క్లియర్ అయింది ఇప్పుడు మీకు? అది మొదటి రాకకు సంబంధించింది కాదు అనేది 4వ అధ్యాయం 1వ వచనము మలాకీ గ్రంథంలో ఉన్న విషయము మనకు యేసుప్రభువు వారు డిక్లేర్ చేశారు. వచ్చింది కాదు, వచ్చుచున్నది ఇంకా అంటున్నాడు. దాన్ని డిక్లేర్ చేస్తున్నాడు అన్నమాట ఆయన. వెరీ గుడ్. మరలా 4వ అధ్యాయం 1వ వచనం మలాకీ గ్రంథం. ఏలైనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును. ఎలా కాలుతుందట? కొలిమి కాలునట్లు అన్నాడు. చూడండి, కొలిమి ఎట్లా కాలుతుందండి? కొలిమి చూసావు ఎప్పుడన్నా? కొడివేళ్ళు నిప్పులు చిట్లతో ఉంటాయి, దగదగా వస్తుంటుంది. కొడివిలి గొడ్డెలి అందులో పెట్టి ఏం చేస్తారు? గడ్డపార. మరి ముందు వేడి దాంట్లో పెడితేనే కదా ఆ తర్వాత తడతారు. అప్పుడు మనం చెప్పినట్లుగా అది తయారవుతుంది. అంటే ఇశ్రాయేలీల మీదకి కొలిమి కాలునట్లుగా అగ్ని రాబోతుంది. అది మీనింగ్. వారికి కొలిమి కాలునట్లుగా ఎంత శ్రమ ఉంటుందో అలాంటిది రాబోతుందంట వాళ్ళ మీదకి. అగ్ని రాబోతుంది వాళ్ళ మీదకి.
కొలిమి కాలేంత అగ్ని, కొలిమి ఎట్లా కాలుతుందో లేస్తుంటారు అట్లా అగ్ని, అలా వాళ్ళ మీదకి అలాంటి శ్రమలు రాబోతున్నాయి అని చెప్తా ఉన్నాడు. గర్విష్ఠులందరూ, దుర్మార్గులందరూ అది కొయ్య కాలు వలె ఉందురు. కొయ్య అంటే అర్థం ఏంటి చెప్పండి? కొయ్య అంటే కొయ్య తెలుదా? ఇది మన లాంగ్వేజ్ కాదు కదా, అందుకే కట్టె అంటాం మనం. కట్టె అంటాం మనం. కొయ్య అంటే ఈ మన లాంగ్వేజ్. విజయవాడ అటు సైడ్ పోతే కొయ్యలు దీపండి అంటాడు. కొయ్యలు, కొయ్య అంటే కట్టె, కట్టెలు. కొయ్యలు అంటే కట్టెలు అమ్మా. కంది కొయ్యలు అంటారు చూడు, అలాగా. అది లేదు లేదు, కొయ్య అంటే కర్ర, ఎండిపోయిన కర్ర, కట్టె అని అర్థం. అంటే కట్టె, ఎండిపోయిన కట్టె ఎలా కాలుతుంది? పొయ్యిలో పెట్టగానే దగదగా కాలిపోతుంది, ఒక్క దెబ్బతో కాలిపోతుంది. ఆ రకంగా గర్విష్ఠులు, దుర్మార్గులు కాలుతారంట ఓ రోజు. ఇశ్రాయేలీలలో ఉన్న 12 గోత్రాలలో ఉన్న గర్విష్ఠులు, దుర్మార్గులు కొలిమిలో కర్రలేస్తే ఏ రకంగా కొయ్య కాలుతుందో ఆ రకంగా కాలి కనబడకుండా పోతారంట వాళ్ళు అని చెప్తా ఉంది ఇక్కడ. వెరీ గుడ్. ఇంకా వారిలో ఒకనికి వేరైనా చిగురైనా లేకుండా, అది రాబోవు దినం అనేపాటికి మీరు మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలా? నియమింపబడిన దినము అనే దగ్గరికి వెళ్ళాలా. అంటే దానికోసం పైన ఉన్నదాన్నే చెప్తున్నాడు. నియమింపబడిన దినము అన్న, రాబోవు దినము అన్న ఒకటే, ఆ రెండు ఒకటే. నియమింపబడిన దినమే రాబోవు దినం. ఒక దినాన్ని దేవుడు ఇశ్రాయేలీయులకి ఏర్పాటు చేశాడు, అది రాబోవు దినము. ఈ టెన్స్ కూడా ఎక్కడుంది చరణ్? రాబోవు దినం అంటే టెన్స్ ఎక్కడుంది? ఫ్యూచర్ టెన్స్లోనే ఉంది. ఇది కూడా నియమింపబడిన దినం అన్నా కూడా ఫ్యూచర్ టెన్స్లోనే ఉంది. అంటే భవిష్యత్తు కాలం, రేపు లేదా ఎల్లుండి ఎప్పుడైనా సరే దాన్ని భవిష్యత్తు అంటారు. అందరినీ కాల్చివేయునని అని రాబడి చూడండి అక్కడ కింద. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ వేరైనా చిగురైనా అనే మాట మీరు కొంచెం నిలబడి ఆగాలి, చూడాలి. చెప్పండి, వేరైనా చిగురైనా అంటే అర్థం ఏంటి? వేరు, వేరంటే ఒక చెట్టు ఇలా ఎదగాలి అంటే భూమిలో ఏం తన్నుకొని ఉంటాయి? వేర్లు తన్నుకొని ఉంటాయి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు లేదా దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ మలాకి ద్వారా? వేరైనా చిగురైనా. చిగురు అంటే పైన ఉంటుంది కదా, చిగురు. వేరంటే కింద, అంటే కింద భాగమును పై భాగమును రెండు కూడా లేకుండా చేస్తానంటున్నాడు. వేరు ఉండదు, చిగురు ఉండదు. వేరు ఉండదు అంటే కింద ఫౌండేషన్లోది ఉండదు, పైన ఉండేది కూడా ఉండదు. చిగురు అంటే చింత చిగురు మనం పీకుతాం కదా, అట్లా. కింద వేరు, వేరు లేకపోతే చెట్టు ఉండదు. వేరే చెట్టును పుట్టిస్తుంది, చెట్టు పెరగడానికి ఏదో. ఇప్పుడు వేరైనా అంటున్నాడు ఇక్కడ, వేరు చిగురు. ఏ దినమున వేరైనా చిగురైనా లేకుండా పోతుంది? నియమింపబడిన దినమున. అదేదో నాకు తెలుసు ప్రస్తుతానికి, మీకు తెలియదు, అంతే కదా. వేరైనా చిగురైనా అనేది నాకు తెలుసు, మీరు కూడా తొందరగా ఈ మందిరం ఎప్పుడైతే పడిపోతుందో అప్పుడు తెలుసుకుంటారు దాన్ని వెంటనే. ఈ మందిరంలోనే ఉన్నాం ఇప్పుడు, మందిరం నిలబడి ఉంది. ఇంకా ఈ మందిరము మలాకి గ్రంథముల కాలంలో కూడా నిలబడి ఉంది. ఈ మలాకి గారు ఈ మాటలు పలుకుతున్నప్పుడు, 4వ అధ్యాయం పలుకుతున్నప్పుడు కూడా ఈ మందిరం ఉంది. ఇంకా స్టిల్ ఇది పడిపోలేదు, ఇవి పోయాయి, ఇది ఉంది. మలాకి గారు రాసినప్పుడు 420 AD, ఇప్పుడు రాస్తుంది 420లో రాశాడు ఆయన. 420లో, క్రీస్తు పూర్వం 420లో. మందిరం ఎప్పుడు తయారైంది? 520లో, అంటే 100 సంవత్సరాల తర్వాత. ఆఫ్టర్ 100 సంవత్సరాల తర్వాత మలాకి గారు ప్రవక్తగా వచ్చి మలాకి గారు ఇశ్రాయేలుతో మాట్లాడుతున్న మాటలు ఏమని? వేరైనా చిగురైనా లేకుండా పోతారని. మరి వేరైనా చిగురైనా అన్నప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచిస్తే దీన్ని 400 సంవత్సరాల తర్వాత బాప్తిసం ఇచ్చే యోహాను వచ్చారు భూమి మీదకి. మలాకి గ్రంథం తర్వాత మత్తయికి మలాకికి
అంటే యోహాను గారికి, బాప్తిస్మిచ్చే యోహాను గారికి మలాకీ గ్రంథానికి 400 సంవత్సరాల గ్యాప్ ఉంటుందండి. ఇక్కడ మీకు ఒక పేపర్, తెల్ల పేపర్ కనబడుతుందేమో కానీ మధ్యలో హిస్టరీ మాత్రం 400 సంవత్సరాలు ఉంటుంది అక్కడ. 400 ఇయర్స్ ఇంటర్నల్ పీరియడ్ అంటారు దాన్ని, లేకపోతే చీకటి కాలం అని కూడా అంటారు. మత్తయి సువార్త 3వ అధ్యాయం రండి. బాప్తిస్మిచ్చే యోహాను గారు వచ్చారు. బాప్తిస్మిచ్చే యోహాను గారు వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన ఏమని మాట్లాడుతున్నాడో మనము జాగ్రత్తగా గమనిద్దామా? వచ్చి వచ్చినది 10వ వచనం చదువుదాం. ఇంక డైరెక్ట్గా ఆయన మాట్లాడుతున్న మాటలే కాబట్టి ఇప్పుడు 10వ వచనం చదువుదాం. అమ్మ వింటున్నారా? 3వ అధ్యాయం 10వ వచనం తీశారా? ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక అంటారా? ఇప్పుడు చూడండి, అంతేనమ్మా? కరెక్టే నేను చెప్పింది. ఇప్పుడే గొడ్డలి చెట్లు వేరున. ఈ వేరు అనే మాట మీరు ఎక్కడైనా విన్నారా? మలాకీలో విన్నారు. మీకు పరిచయమైన మాటే. అంటే మలాకీలో ఉన్న మాటనే ఎత్తుతున్నాడు అన్నమాట. ఎందుకంటే మలాకీలో యోహాను గారు, ఏలియా గారు ఉన్నారు అక్కడ. ఆయన వస్తాడని చెప్పాడు కదా 5వ వచనంలో. అదే మాటనే తీసుకొని అంటున్నాడు. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు? ఇప్పుడే గొడ్డలి చెట్లు వేరున ఉంచబడి ఉన్నది కనుక. చెట్లు వేరున, ఒక చెట్టు ఉందనుకో, మా బయట ఉన్నది చెట్టు మరలా రావాలి అంటే దాన్ని ఎక్కడ కొట్టాలి? వేర్లో కొడితే వస్తుందా? కాండంలో కొంచెం భూమికి పై భాగంలో కొట్టేసామంటే వర్షాకాలంలో మరలా ఏమవుతుంది? వేరున కొడితే. మీకు అర్థం అవ్వాలి ఇప్పుడు బాగా. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సిన చాలా విషయాలు ఉన్నాయి. వేరునయే గొడ్డలు వేయబడింది. వేరే లేపేస్తే ఇశ్రాయేలీల యొక్క వృక్షం యొక్క వేరునే గొడ్డలతో నరికేసింటే మళ్ళీ ఇప్పుడెప్పుడు వీళ్ళెవరు? మళ్ళీ ఇప్పుడు వచ్చినారు 1948లో వచ్చి ఇశ్రాయేల్ దేశంలో ఉన్నారు కదా, వీళ్ళెవరు? చూసారా? నేను చెప్తున్న మాటలు మీకు బాగా అర్థం కావాలి. ఇప్పుడు ఇశ్రాయేలీల దేశంలో ఉండి ఇశ్రాయేలీలం మేము అని అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవులకి యెరూషలేము వెళ్ళడానికి రాయితీ ఇస్తాడట. ఏమిస్తాడట? యెరూషలేం వెళ్ళి యెరూషలేం దేవాలయం చూసి రావడానికి ఏమి ఇస్తాడటమ్మా? రాయితీ ఇస్తానన్నాడు. ఆలోచన చేయండి. యెరూషలేం దేవాలయంలో పవిత్రత ఉందా? యెరూషలేంలో పవిత్రత ఉందా? ఇప్పుడు అక్కడున్న ఇశ్రాయేలీల దేశం ఏదైతే ఉందో ఆ దేశం ఇశ్రాయేలీలకు సంబంధించిందా? వాళ్ళు ఇశ్రాయేలీలా? అంటే వేరు చిగురే లేకుండా ఇక్కడ గొడ్డలు పెట్టేశాడు. వేరుకే పెట్టేశాడు గొడ్డలు. ఇశ్రాయేలీలకు వేరుకే పెట్టేశాడు గొడ్డలు అక్కడ. ఈ మందిరం పడిపోవడంతో ఇశ్రాయేలీల వేర్లకి గొడ్డలు తగులుతుంది. ఈ మందిరానికి ముడిపడి ఉంది ఇశ్రాయేలీలకు వేరు చెట్టు. ఈ మందిరం ఉన్నంత వరకు ఇశ్రాయేల్ చెట్టు ఉంటుంది. ఏ చెట్టు ఉంటుందమ్మా? ఇజ్రాయేలీలు చెట్టు. ఎవరు అనుకుంటున్నారు మీరు ఇక్కడ? కేవలం 12 గోత్రాలు ఇశ్రాయేలీలు. మన కోసం చెప్పే మాటలు కాదు అవి, మన కోసం చెప్పబడిన మాటలు కాదు. ఇశ్రాయేలీలు అనే చెట్టు. ఆ చెట్టుకు ఏరున ఏం పెట్టబడి ఉంది? గొడ్డలు రెడీగా పెట్టుకుని ఉన్నాడు. ఎవరు? గొడ్డలు తీసుకుంటాను ఏం చేయడానికి? వేర్లో, కాండం కాదు, వేర్లే. ఇంకా డైరెక్ట్ వేర్లు లేపేయడమే డైరెక్ట్. వేర్లకే దెబ్బ లేచి వెళ్ళిపోద్ది ఇంకంతే. వెరీ గుడ్. ఇక మలాకీ గ్రంథానికి వచ్చేద్దాం. ఎన్నో వచనం చదివారు ఇందాక? 3వ అధ్యాయము 10వ వచనం. దానికి సపోర్ట్గా మీరు తీసుకొని పెట్టుకోండి. రెండవ వచనం. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును. మీకు అన్నాడు చూడండి అక్కడ. ఎవరికి? ఎవరు మీకు అన్నప్పుడు?
కేవలం ఇశ్రాయేలీలు అని అర్థం చేసుకోవాలి మీరు అక్కడ. ఇశ్రాయేలీలు. నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలగజేయును గనక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేసినట్లు గంతులు రెక్కలు క్రింద, అతని రెక్కల కింద. అతడెవరు? యేసుక్రీస్తు వారు. రెక్కలు అన్నాడు చూడండి అక్కడ. అతని రెక్కలు ఆరోగ్యము కలగజేయును గనక, అంటే అతని రెక్కలు ఆరోగ్యం కలుగజేస్తాయా? రెక్కలు ఎక్కడైనా ఆరోగ్యం కలుగజేస్తాయా? కోడి కనుకమ్మ, కోడి రెక్కలు కోడి పిల్లలకు ఆరోగ్యం కలుగజేస్తాయా? ఆరోగ్యం అంటే అర్థం ఏంటంటే ఇక్కడ సేఫ్టీ. 10 పిల్లలు పెట్టుంటాయి, ఆ పిల్లలు అలా మేస్తుంటాయి, గద్ద పైన వస్తూ ఉంటుంది. పిల్లలు అంత మెచ్యూరిటీ ఉండదు దానికి, చిన్నవి కనుక, ఇంకా నెల 2 నెలలు ఉంటాయి అవి. దానికి అంత అవగాహన ఉండదు. శత్రువులు వస్తారని, కాకులు వస్తాయని, పాములు వస్తాయని, పిల్లులు వస్తాయని, వాటితో ఇంకా పోరాటం చేసేంత శక్తి వాటికి ఉండవు. అందరినీ నమ్ముతాయి అవి. కానీ తల్లికి ఇవన్నీ ఆల్రెడీ ముందుగానే ఏమై ఉంటాయి, ఎక్స్పీరియన్స్ వచ్చి ఉంటుంది దానికి బాగా. తల్లి కనుక అది ఇలాంటివన్నీ చూసింటుంది ఆల్రెడీ. గద్ద పైన తిరుగుతూ ఉండగానే పిల్లలు అటువైపు ఇటువైపు తిరిగి మేస్తూ ఉన్నప్పుడు తల్లి పైకి చూస్తుంది. దాని కళ్ళన్నీ పైకి కిందికి అటు సైడ్ ఉంటాయి. పిల్లలు మేస్తున్నా, అది మేస్తున్నా, చుట్టుపక్కల తన పిల్లలకు ప్రమాదం ఏముందో అని చూస్తూ ఉంటుంది. ఇప్పుడు పైన శత్రువు రాగానే ఏం చేస్తుంది తెలుసా? ఇది కింది ఏం చేస్తుందమ్మా? అరుస్తుంది. కోడి అరుస్తుందండి వెంటనే. చూసారా మీరు? ఆ అరుపు వేరుగా ఉంటుంది. ప్రమాదంలో అరిచే అరుపు వేరుగా ఉంటుంది, మామూలుగా అరిచే అరుపు వేరుగా ఉంటుంది. ఆ ప్రమాదంలో అది అరిచినప్పుడు దగ్గరలో ఉన్న పిల్లలన్నీ కూడా ఏదో ప్రమాదం ఉంది, మా అమ్మ పిలుస్తుందని చెప్పేసి పరిగెత్తుకుంటూ వచ్చి ఎక్కడ చేరుతాయి? చూసారా మీరు? ఇట్లా రెక్కలు తెరిచేస్తుంది వెంటనే. అది తెరిచి రండి అని చెప్పేసి అరుస్తూ ఉంటుంది. అది ఏవైతే విని మా అమ్మగారు పిలిచారు కనుక ఆ రెక్కల కిందకి వెళ్తే మాకు సేఫ్టీ, మా ప్రాణాలకు రక్షణ, మాకు ఆరోగ్యము, మేము రక్షించబడతాము శత్రువుల నుంచి అనుకొని దేని చెవున పడితే అవి పరిగెత్తుకుంటూ వచ్చి దాని కింద చేర్చబడతాయో అప్పుడు శత్రువు వాటిని ఎత్తుకుపోవడానికి రాడు. కానీ కొన్ని ఉంటాయి దూరంగా, వినమన్నా కూడా పిలుస్తూ ఉంటుందిలే, ఊరికే చెప్తూ ఉంటుందిలే, మా అమ్మ అన్నీ చెప్తూ ఉంటుంది మామూలే, మమ్మల్ని ఎక్కడ మెయినివ్వదు, మమ్మల్ని ఎక్కడ తిరగనివ్వదు అనేసి అలా గర్వంగా ఉండు స్వరం వినబడుతున్నా కూడా రావు. అప్పుడేమవుతాయి? శత్రువు వచ్చి వాటిని ఎత్తుకుని వెళ్ళిపోతాడు. సేమ్ అదే లాంగ్వేజ్లో మాట్లాడాడు ఇక్కడ, దాని లాంగ్వేజ్. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏమని మాట్లాడాడంటే ఇక్కడ, అయితే నా నామముందు భయభక్తులు గలవారు అగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలకు ఆరోగ్యం ఉంటుంది. అతని రెక్కల కింద ఏముంటుంది? మత్తయి సువార్త 23వ అధ్యాయము 37వ వచనం. యెరూషలేమా యెరూషలేమా 24వ పేజీ 23వ అధ్యాయం 37. యెరూషలేమా యెరూషలేమా ప్రవక్తలను చంపుచూను నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూను ఉండుదానా. కోడి తన పిల్లలను రెక్కల క్రింద ఏలాగు చేర్చుకొను అలాగునే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకున్న వాళ్ళని ఉంటిని కానీ మీరు వల్లకపోతిరి, మీరు రాలేదు అన్నాడు చూడండి అక్కడ. అమ్మ వింటున్నారా? నా రెక్కల కిందకి వస్తే మీకు ఏం దొరుకుతుంది? ఆరోగ్యం. యేసుక్రీస్తు వారు వచ్చినాక ఇక్కడ మలాకీ గ్రంథంలో ఇంకా యేసుక్రీస్తు వారు రాలేదు, కానీ మలాకీ గ్రంథంలో యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు వారి రెక్కల కిందకి వెళ్ళిన వారికి ఆరోగ్యం ఉంటుంది, రక్షణ ఉంటుంది, సేఫ్టీ ఉంటుంది అని చెప్పాడు. యేసుక్రీస్తు వారు వచ్చారు. మరి మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనానికి వచ్చి యేసుక్రీస్తు వారు వచ్చారు భూమి మీదకి. మలాకీ గారు ప్రవచించిన ఆయన వచ్చారు. వచ్చి ఈయనేమంటున్నాడు? అదే ఇశ్రాయేలీలతోనే, మలాకీ గ్రంథంలో ఉన్న మలాకీ గారు చెప్పిన అదే ఇశ్రాయేలీలతోనే, వాళ్ళ సంతానముతో, నేను మీ పిల్లలను రెక్కల కింద ఎలాగూ చేర్చుకోవాలని ఎన్నోసార్లు మిమ్మల్ని పిలిచినా మీరు రాలేదు. రాకపోతే ఏం జరుగుతుంది? రాకపోతే ఏం జరుగుతుంది? శత్రువు వచ్చి వాళ్ళని
అదే కొయ్య కాలు వలె వాళ్ళు ఏమవుతారు, వచ్చిన వాళ్ళంతా కూడా గంతులు వేస్తారు. వచ్చిన వాళ్ళంతా కూడా ఏమవుతారు, క్రొవ్విన దూడ వలె ఆయన రెక్కల కిందకి వచ్చి రక్షణ పొందుకొని వారు ఆనందపడతారు, ఆనందంలోకి వెళ్ళిపోతారు, రాజ్యంలోకి వెళ్ళిపోతారు, దేవుని దగ్గరికి వెళ్ళిపోతారు. ఎవరైతే రాలేదో, నువ్వు పిలిస్తే రావాలా, నువ్వు చెప్తే రావాలా అని చెప్పేసి యేసుక్రీస్తు అనే తల్లి పిలుస్తూ ఉంటే కోడిలాగా, కోడి ఏ రకంగా పిలుస్తూ ఉందో యేసుక్రీస్తు వారు తల్లి ఒక తల్లిలాగా ఇశ్రాయేలుని కాపాడాలని పిలుస్తూ ఉంటే రెక్కల కిందకి రండి, మీరు సాతాను చేతిలో దొరికి నాశనం అయిపోతారా రండి అని చెప్తే కొందరు వచ్చారంట రెక్కల కిందకి, కొందరు రాలేదంట. అయితే ఇక్కడ యేసుక్రీస్తు వారు ముందుగానే చెప్పారు, గర్విష్ఠులు దుర్మార్గులు కొయ్యకాల వలె ఉంటారు, వారికి వేరైనా చిగురైనా లేకుండా పోతుంది అని చెప్పాడు. వారు కాల్చివేయబడతారు అని చెప్పాడు. ఇప్పుడు 2వ వచనం 4వ అధ్యాయం మలాకీ గ్రంథానికి వస్తే, 4వ అధ్యాయం మలాకీ గ్రంథం 2వ వచనంకి వస్తే, అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును. అంటే యేసుక్రీస్తు వారు నీతి సూర్యుడు. ఎవరు? నీతి సూర్యుడు. కనుక యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే వస్తారో అప్పుడు ఏం జరుగుతుంది అనంటే, ఆయన తన వారిని రక్షిస్తాడు అనే మాట మనకు బైబిల్ చెప్తుంది. అర్థమవుతుందమ్మా మీకు? ఓకేనా? రాసుకున్నారు కదా? ఇంకా ఇశ్రాయేలీలే పిల్లలు. ఇశ్రాయేల్తో చెప్తలేడు, యెరూషలేం మందిరంతో చెప్తున్నాడు. చదవండి మాట 37 చదవండి అన్నమాట. యెరూషలేమా, ఎవరితో మాట్లాడుతున్నాడు? యెరూషలేంతో మాట్లాడుతున్నాడు. అంటే ఆ పట్టణంతో మాట్లాడుతున్నాడు, ఆ మందిరంతో మాట్లాడుతున్నాడు. అది నీ పిల్లలు అంటే ఆ యెరూషలేం పట్టణంలో ఉన్న జనాభా అని అర్థం. అది మా అర్థమైంది కదా ఇప్పుడు? అంటే ఆ పట్టణంలో ఉన్న జనాభా అని అర్థం. ఆ పట్టణంలో ఉన్న జనాభా, అందుకే ఆ యెరూషలేమా అంటూ యెరూషలేంతో మాట్లాడుతూ ఈ పట్టణంలో ఉన్న జనాభా నీ పిల్లలు అనే జనాభా అని అర్థం. అలా రైట్. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, యెరూషలేమా ప్రవక్తలు చంపుచూను అన్నాడు కదా అక్కడ. యెరూషలేం అనే పట్టణము ప్రవక్తలను, అమ్మా అర్థమైంది కదా? రైట్, ఓకే కదా? ఇప్పుడు యెరూషలేములో ఉన్న జనాభా ఎవరు? ఇశ్రాయేలీలు. ఆ ఇశ్రాయేలీలు ఏం చేస్తున్నారు? ప్రవక్తలను చంపుతున్నారు. అంటే యెరూషలేముతో మాట్లాడుతున్న ఆ జనాభాతోనే మాట్లాడుతున్నాడు అనమాట. పట్టణం, యెరూషలేం అనే పట్టణం. ఇండియా అంటే ఎట్లయితే పేరుందో అది ఆ పట్టణము, ఆ పట్టణ మనుషులతో మాట్లాడుతున్నాడు. ఆ పట్టణముతోనూ ఆ పట్టణంలో ఉన్న మనుషులతో మాట్లాడుతున్నాడు అనమాట. ఆ పట్టణంలో ఎవరుంటారు? అట్లా ఇజ్రాయెల్ తప్ప ఎవరు ఉండరు, ఎందుకంటే ఇజ్రాయెల్కి ఇచ్చిన దేశం అది. రైట్. ఇక మనం ఇక్కడికి వచ్చేద్దాం మలాకీ గ్రంథానికి. 4వ అధ్యాయం 2వ వచనం చదవడమ్మా. భయభక్తులు గలవారకు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కల ఆరోగ్యం కలుగజేయును. కనుక గంతులు వేస్తారు. క్రొవ్విన దూడలు ఏ రకంగా అయితే గంతులు వేస్తాయో ఆ రకంగా మీరు ఏమేస్తారు? గంతులు వేస్తారు. చదవండి ఇంకా. నేను నియమింపబోవు దినము దుర్మార్గులు మీ పాదముల క్రింద ధూళివలే ఉందురు. అది ఇక్కడ 2 రకాల ప్రజలు కనబడుతున్నారు ఈ 4వ వచనంలో. ఏ దినమైతే తీర్పు జరుగుతుందో ఆ దినమున కాలిపోయేవారు ఉన్నారు, రక్షించబడేవారు ఉన్నారు. అంటే నాశనం అయిపోయేవారు ఉన్నారు, రక్షించబడేవారు కనబడుతున్నారు. చూడండి, 2 కనబడుతున్నాయి. గర్విష్ఠులు దుర్మార్గులు అనే జనాభా ఒకటి ఉంది. యేసుక్రీస్తు రెక్కల కిందకి వచ్చి రక్షించబడే జనాభా ఒకటి కనబడుతుంది. 2 కనబడుతున్నాయి చూడండి అక్కడ మీకు.
ఈ రెండు జనాభాలను మీరు చూడగలగాల. అంటే తీర్పు దినమున లేదా ఈ యెరూషలేం పడిపోయే దినమున, ఈ మందిరం పడిపోయే దినమున, ఈ మందిరం నాశనమయ్యే దినమున 2 రకాల జనాభా 12 గోత్రాల్లో నుండి ఒక జనాభా రక్షించబడడానికి రెక్కల కిందకు వచ్చేవారు, నీతి సూర్యుడు ఉదయిస్తాడు వాళ్ళకి. అందులో నుంచే కొందరికి కాలిపోతారు, వారు నాశనం అయిపోతారు, వారు గర్విష్ఠులు, దుర్మార్గులు, దుర్మార్గం పనిలోనే ఉంటారు అని చెప్తా ఉన్నట్లు కనబడుతుంది. 2 రకాల జనాభా. ఎప్పటికైనా నీతిమంతులు ఉంటారు, అనీతిమంతులు ఉంటారు, పాపులు ఉంటారు, నీతిమంతులు ఉంటారు. ఇలా 2 రకాల జనాభా ఇందులో నుంచి బయటకు వస్తుంది. ఎప్పుడు? ఈ జెరుబ్బాబేలు గారు కట్టిన ఈ మందిరం ఎప్పుడైతే పడిపోబోతాదో అప్పుడు. ఇది ఇంకా స్టిల్ ఉంది, మలాకి గ్రంథంలో ఉంది. మలాకి గ్రంథంలోనే కాదు, యోహాను గారు, బాప్తిస్మిచ్చే యోహాను గారు ఈ భూమి మీద ఉన్నప్పుడు మత్తయి సువార్త కాలంలో కూడా ఇది ఉంది. యేసుక్రీస్తు వారు సిలువ వేయబడిన సమయంలో కూడా ఇది ఉంది. ఆయన సిలువ వేయబడినప్పుడు తెర కూడా చిరిగిపోయేది ఈ దేవాలయంలోనే. తెర, ఇదే దేవాలయంలో ఉన్న తెర చిరిగిపోతుంది. సిలువలో ఆయన ఏలీ ఏలీ లామా సబక్తానే అని చెప్పి, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని చెప్పి ఆయన చివరిలో సమాప్తమైందనే మాట మాట్లాడిన తర్వాత, ఆయన కనుమూసిన వెంటనే ఒక భూకంపం వచ్చినప్పుడు, సూర్యచంద్రులు చీకటి కమ్మినప్పుడు భూకంపం వస్తుంది. ఆ భూకంపం వచ్చినప్పుడు దేవాలయం లోపల ఈ 2 పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం, ఈ రెండింటినీ ఒక తెర అనేది ఉంటుంది అన్నమాట. ఒక మనం కట్టన్ అంటాం కదా, మనం కట్టన్, డోర్ కట్టన్ వేస్తాం. కానీ ఇది చాలా మందంగా ఉంటుందమ్మా, చాలా పొడుగ్గా ఉంటుంది, చాలా మందంగా ఉంటుంది, చాలా మందం ఉంటుంది. ఇది అంత చర్మముతో చేయబడిన ఆ యొక్క కట్టన్, చర్మంతో చేయబడిన ఆ యొక్క తెర పైనుంచి కిందికి ఇట్లా చిరిగిపోతుంది. ఇదే మందిరంలోనే అది యేసుక్రీస్తు వారు సిలువ వేయబడినప్పుడు. అంటే ఈ మందిరం జెరుబ్బాబేలు కాలం క్రీస్తు శకం 520 నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువ వేయబడేదాకా ఉంది. ఆ తర్వాత కూడా ఉంది. కానీ ఎప్పుడు పడిపోయింది ఈ మందిరం? ఎప్పుడు నాశనం అయిపోయింది? ఎప్పుడు యెహోవా నియమించిన దినమున ఇది నాశనం అయిపోయింది మందిరం అనేది చూస్తున్నాం. ఈ మందిరం ఎలా నాశనమైందో చూసాము. ఈ మందిరం కట్టగానే ఈ మందిరం ఎలా నాశనమైందో చూసాము. ఈ తర్వాత మందిరం ఇది వచ్చింది. మరి ఈ మందిరం కూడా నాశనం అవుతుందని చెప్పాడు. మరి ఈ మందిరం నాశనం అయిన తర్వాత ఏ మందిరం కట్టబడుతుంది, ఏ మందిరం కడతాడు అని దేవుడు చెప్పాడో మనం అక్కడికి వెళ్ళాలి. దీన్ని వదిలేసి మనం మరొక మందిరం దగ్గరికి వెళ్ళాల్సిన పని మనకి ఈరోజంతా ఉంది. కానీ ఈ మందిరమే ఇంకా పడిపోలేదు. ఈ మందిరం పడిపోతుందన్న విషయంలోనే మనం మాట్లాడుతూ ఉన్నాం. ఇంకా ఇక్కడ రండి, 4 మలాకి గ్రంథము 3వ వచనం. మరలా నేను నియమింపబడిన దినం అంటే 1వ వచనంలో చెప్పబడిన అదే మాటే మరలా తిరిగి రిపీట్ చేసి మాట్లాడుతున్నాడు. 4వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడిన మాటే రిపీట్ చేసి మాట్లాడుతున్నాడు. మీ పాదముల క్రింద ధూళి వలె ఉందురు. దుర్మార్గులు ఏమవుతారు? ధూళి వలె ఉందురు మీ పాదముల కింద. మీరు వారిని అనగదొక్కుదురని. ఇక్కడ రక్షించబడే జనాభా త్రొక్కుతారు, రక్షింపబడని జనాభా ధూళి పాదాల కింద ఉంటారు. ఇక్కడ 2 కనబడుతున్నాయి. 3వ వచనంలో ఏమేమి కనబడుతున్నాయమ్మా? 2, 3 వచనాల్లో మనకు ఏం కనబడుతున్నాయి అంటే రెక్కల కిందికి వచ్చే జనాభా ఉంది, రెక్కల కిందికి రాని జనాభా ఉంది. 3వ వచనంలో పాదాల కింద అణిగిపోయే జనాభా ఉంది, పాదాలతో తొక్కే జనాభా కూడా ఉంది. 2 కనబడుతున్నాయి చూడండి ఇక్కడ. ఇది మనం భవిష్యత్తులో పనికొస్తుంది కనుక ఇక్కడ నొక్కి చెప్పాల్సిన అవసరం ఉంది నాకు. ఇక్కడ ఎందుకు నొక్కి చెప్పాలంటే నేను భవిష్యత్తులో నాకు ఉపయోగపడుతుంది, మీకు అప్పుడు ఈజీ అవుతుంది అనమాట. రైట్, ఇక 4వ వచనానికి వెళ్ళిపోదాం. హోరేబు కొండ మీద ఇశ్రాయేలీయులు అందరి కొరకై నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును, దాని కట్టడలను, విధులను ఇశ్రాయేలుతో ఏమని చెప్తున్నాడు అంటే ఒక్కసారి ధర్మశాస్త్రాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అని చెప్తున్నాడు. నేను మొన్నటి రోజున చెప్పాను, మీకు ఏమని చెప్పాను? లేవియ కాండము 26 చదువుకొని రమ్మని చెప్పాను, హోంవర్క్. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం చదువుకొని రమ్మని చెప్పాను.
మీరు హోంవర్క్ చేసినారో లేదో? చరణ్ లేదు లేదు, అది చదివింటే మీకు ఇప్పుడు ఇది బాగా అర్థమైండు. అది ఇప్పుడైనా రాసుకొని పెట్టుకోండి. లేవే కాండం 26 అధ్యాయం అంతా చదువుకోండి, రాసుకోండి, ప్రతిదీ రాసుకోండి, మీకు ఉపయోగం ఉంటుంది ఎప్పటికైనా. 28వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండం అంతా కూడా చదువుకుంటారండి. ఈ 2 రాసుకోండి. ఇంకా నెక్స్ట్ మీరు చేయాల్సిన లేవి 26వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము. ఇది మీ హోంవర్క్. రైట్, 5వ వచనానికి వచ్చేద్దాం. 4వ అధ్యాయం మలాకీ గ్రంథం 5వ వచనం. యెహోవా నియమించిన భయంకరమైన మరలా మహాదినం అన్నాడు చూడండి. అంటే మళ్ళా 1వ వచనంలో ఉన్న మాట మరలా 3వ వచనంలో నియమింపబడిన దినం అని ఆ మాట మరలా 5వ వచనంలో కూడా వాడుతున్నాడు. అంటే పదే పదే ఆ నియమింపబడిన దినం ఎంత ఇంపార్టెంట్ అయి ఉంటేనే దాన్ని మరలా చెప్తున్నాడో మీరు అర్థం చేసుకోవాలి. అంతే కదమ్మా? నియమింపబడిన దినం పదే పదే ఒక విషయాన్ని చెప్తున్నాము అంటే మనము అది ఎంత ఇంపార్టెంట్ అయి ఉంటుందో మనం అర్థం చేసుకోవాలి. ఏదైనా తీసుకురమ్మని మనం పిల్లలకు చెప్పేటప్పుడు, రే నువ్వు ఏది మర్చిపోయినా పర్వాలేదురా, అది మాత్రం మర్చిపోదని చెప్తాం. అసలు పోయేది దానికోసము, ముఖ్యమైనది అది. నువ్వు ఇవి తీసుకురాకపోయినా పర్వాలేదు, దాన్ని తీసుకురా. మరలా అడుగుతాం ఫోన్ చేసినప్పుడు, అది తీసుకున్నావా, కేజీ చికెన్ తీసుకున్నావా అంటే ముఖ్యమైనది ఏంది? చికెన్ కాబట్టి. లేదా ముఖ్యమైనది ఏంది? ఉప్పు అనుకో, ఉప్పే లేదు ఇంట్లో, ఇంకేం చేస్తావు? ముఖ్యమైనది ఉప్పే కదా. ముఖ్యమైనది ఉప్పే లేకపోతే ఏం చేయలేవు నువ్వు. ఇంకా కనుక రే నువ్వు ఏం తేకపోయినా ఉప్పు కేజీ పట్టరారా. మరలా ఫోన్ చేసే, తీసుకున్నావా, ఏం తీసుకున్నావు? ఉప్పు తీసుకున్నావా అంటే ఇంపార్టెంట్ అది. ఇక్కడ 3 సార్లు ఎందుకు పలుకుతున్నాడు అంటే అది చాలా ఇంపార్టెంట్. నియమింపబడిన దినము, యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము. కిందకి వచ్చేప్పటికి దాన్ని ఏమన్నానంటే దేవుడే నియమించిన మహాభయంకరమైన దినం అంటది. భయంకరమైన దినం. భయంకరమైన దినం అంటే ఎట్లుంటుంది చెప్పండి? భయంకరం. అబ్బా ఎంత భయంకరమైన యాక్సిడెంట్ అబ్బా అది. అసలు కళ్ళ ముందు ఇట్లా చూసేపాటికే కారులో ఉన్న 10 మంది స్పాట్లో లారీ కింద ఇట్లా పడిపోయారు. కార్ అంతా కూడా అప్పచ్చప్పచ్చ అయిపోయింది, రోడ్డుకంతా కరుచుకుంది. దాంట్లో ఉన్న మనుషుల్ని వెల్డింగ్లు గ్యాస్ కట్టలు తెచ్చి కోసి మళ్ళీ తీస్తే మనుషులంతా కూడా ఎట్లయిపోయారంటే పేపర్ మాదిరి అయిపోయారప్ప. ఎంత భయంకరం అంటే చూడమను. అవునా? ఆ కొన్ని ప్రమాదాలు చూసినప్పుడు, కొన్ని విషయాలు చూసినప్పుడు అమ్మ ఎంత భయంకరమైన ఇది అంటే ఇశ్రాయేలీల మీదకు ఒక భయంకరమైన మహాదినము రాబోతుంది. భయంకరమైన మహాదినం. ఇది మనకు నోట్ చేసుకోండి, గమనించండి జాగ్రత్తగా. వెరీ గుడ్. 5వ వచనం మళ్ళీ చదివి మనము వెళ్ళిపోదాం ముందుకి. అంటే దేవుడే దేవుడే దాన్ని ఏం చేశాడమ్మా? నియమించాడు. భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. నేను వచ్చి దేశము శపింపబడకుండానట్లు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టుకును, పిల్లల హృదయము తండ్రుల తట్టుకును త్రిప్పును అంటూ సమాప్తం అని రాబడి చూడండి కింద. ఇంకా అంతే. అంతటితో పాత నిబంధన గ్రంథము ఈ దేవాలయం నాశనమవుతుందని చెప్పడంతో బైబిల్ ఏమవుతుంది? సమాప్తమవుతుంది. ఈ దేవాలయానికి చరమగీతం, ఇశ్రాయేలీలకి చరమగీతం, మంగళహారతి అంటాం కదా, ఆ రకంగా శుభం కాడబట్టబడుతూ ఉంది. మలాకీ గ్రంథములోనే ఆరంభమైంది అది తీర్పు. శుభం కాడు ప్రవచనములోనే, లేఖనాలలోనే, పాత నిబంధనలలోనే ఈ యొక్క మందిరం, ఈ ఇశ్రాయేలీలకు శిక్ష, ఈ దేశానికి శిక్ష. ఇశ్రాయేలీలకు, దేశానికి, మందిరానికి శిక్ష రాబోతుందని మలాకీ గ్రంథం చెప్పి ముగించేసింది. ఇక సమాప్తం చేసేసింది. 400 సంవత్సరాలు ఏ ప్రవక్త రాలేదు, ఏ గ్రంథము వ్రాయబడలేదు. ఇక హఠాత్తుగా ఆ ప్రజలందరూ కూడా చెడిపోయారు. ఆ 400 సంవత్సరాలు చీకటి కాలంలో ఏమైపోయారంటే అప్పుడే పరిసయ్యులు, అప్పుడే హెరోదీయులు, అప్పుడే సద్దుకయ్యులు, అప్పుడే శాస్త్రులు అనే తెగలు పుట్టుకొచ్చాయి. వాక్యం లేకపోతే కట్టు లేక తిరుగుదురు అని రాయబడింది బైబిల్లో. దేవోక్తి లేని యెడల ప్రజలు కట్టు లేక
తిరుగుదురు. అంటే ఈ 400 సంవత్సరాలు దేవుడు వాళ్ళని వదిలేశాడు. వదిలేయగానే ఎలా మారిపోయారంటే ఈ 400 సంవత్సరాల్లోనే సద్దుకైలు పునరుద్ధానమే లేదని ఇశ్రాయేలు బయలుదేరారు. పరిసయ్యులు వాళ్ళే కొత్త కొత్త పితరుల ఆచారాలు తీసుకొచ్చారు, బైబిల్లో లేనివి. శాస్త్రులు వాక్యం చదువుతారే కానీ వాక్యం వెనకాల ఉన్న దేవుని పట్టుకోలేరు. హేరోదీయులు వీరు రాజరికపు ఆలోచన కలిగిన వారు, ఏసైనైనా చంపుతారే కానీ రాజు నేనే కావాలనుకుంటారు. అలాంటి గలిబిలి ప్రపంచం పుట్టుకొచ్చింది ఈ 400 సంవత్సరాల్లో. అంటే పూర్తిగా అందరూ భక్తిహీనులుగా మారిపోయారు. దేవుని కోసం ఎదురు చూసేవారు ఎవరు లేరు. ఆ సమయంలో సీక్రెట్గా దేవుడు ఎవరిని పంపించాడు? బాప్తిస్మిచ్చే యోహాను పుట్టారు. ఆ సమయంలోనే పుట్టారు. అంటే మలాకి గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనంలో చెప్పబడిన ఆ ఏలియా బాప్తిస్మిచ్చు యోహాను. అంగీకరిస్తున్నారా? ఆ ఏలియా ఎవరు? బాప్తిస్మిచ్చు యోహాను. దానికి మీకు కొన్ని లేఖనాలు చూపిస్తాను, జాగ్రత్తగా చూడడానికి ప్రయత్నం చేయండి. లూకాసు వార్త 1వ అధ్యాయము, లూకాసు వార్త 1వ అధ్యాయము 17వ వచనం చదవండి. పేజీ నెంబర్ ఏమైనా ఉంటే చెప్పు, ఒకరికొకరు తెలుసుకుంటారు. లూకాసు వార్త 1వ అధ్యాయము 17వ వచనం చదవండమ్మా. లూకాసు వార్త 1వ అధ్యాయం 17. మరియు అతడు, అదే మాట కదా మాకు ఉండేది, తండ్రుల హృదయమును పిల్లల తట్టుకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానం వైపుకు త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తుపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై. చూసారా, ఏలియా యొక్క ఆత్మయు శక్తి గలవాడై, అంటే యేసుక్రీస్తు కంటే ముందుగా వెళ్ళును గనుక. అది యేసుక్రీస్తు కంటే ముందుగా 6 నెలలు పుట్టింది ఎవరంటే యేసుక్రీస్తు, బాప్తిస్మిచ్చు యోహాను. ఆయన ఎవరంటే ఏలియా. ఏలియా అంటే అర్థమైందంటే ఏలియా లాంటి పౌరుషము, ఏలియా ఎలాంటి పరిశుద్ధాత్మను పొందుకున్నాడో అలాంటి పరిశుద్ధాత్మను ఇతను పొందుకున్నాడు కనుక అది మ్యాటర్. ఏలియా శక్తి, ఏలియా ఆత్మ అలాంటి పవర్ఫుల్ కలిగిన వాడు. ఇక ముందుకు రండి. మత్తయి సువార్త 17వ అధ్యాయము 5వ వచనం చదవండి తొందరగా. 17:9 చదవండమ్మా. మత్తయి సువార్త 17:9. కొండ దిగి వచ్చుచుండగా మనిషి కుమారుడు మృతులలో నుండి లేచి వరకు ఈ దర్శనం మీరు ఎవరితోనూ చెప్పకూడని యేసు వారికి ఆజ్ఞాపించెను. అప్పుడు ఆయన శిష్యులు, ఇలాగైతే ఏలియా ముందుగా రావాలని శాస్త్రులు ఎందుకు చెప్పుచున్నారని ఆయనను అడిగిరి అని రాయించండమ్మా. యేసుక్రీస్తు వారు ఆ కొండ మీద రూపాంతరం చెందుకున్నారు. తెలుసు కదా మీరు, దాన్ని రూపాంతరపు కొండ అంటారు. యేసుక్రీస్తు వారు రూపాంతరం చెందుకున్నప్పుడు మోషే, ఏలియాలు వచ్చారు మేఘంలో అక్కడికి. అప్పుడు అక్కడున్న శిష్యులు చూశారు. చూసి ఆశ్చర్యపోయి కొండ దిగి వస్తుండగా యేసుక్రీస్తు వారు, మీరు ఎవరితో ఈ మాటలు, నేను క్రీస్తునని ఎవరితో చెప్పొద్దు, నేను రూపాంతరం చెందిన విషయం కూడా ఎవరితో చెప్పొద్దు, నేను సిలువ వేయబడి తిరిగి లేచేదాకా ఈ విషయం ఎవరితో చెప్పొద్దు అన్నప్పుడు, సరే కానీ నువ్వు క్రీస్తు అయితే నీకంటే ముందు ఏలియా రావాలి కదా అని అడుగుతున్నారు వాళ్ళు. నువ్వు క్రీస్తు అన్న విషయము మాకు ఇప్పుడు అర్థమైంది, మరి ఏలియా ఇది అని అడుగుతున్నారు వాళ్ళు. అంతే కదమ్మా, ఏలియా ముందు రావాలా, క్రీస్తు ముందు రావాలా? ఏలియా ముందు రావాలా, క్రీస్తు ముందు రావాలా? మలాకి గ్రంథం 4:5 ఏం చూశారు? క్రీస్తు కంటే ముందు బాప్తిస్మిచ్చే యోహాను వచ్చి తండ్రుల హృదయం పిల్లల తట్టుకు తిప్పుతాడు ఉంది కదా అక్కడ, ఉందా లేదా? అదే మాటే 17వ అధ్యాయము 10వ వచనంలో మీరు ఏం చదివారు ఇందాక? అప్పుడు ఆయన శిష్యులు, అలాగైతే ఏలియా ముందుగా రావాలని. అంటే నువ్వు వచ్చావు కదా, నీకంటే ముందుగా ఏలియా రావాలి కదా. ఎవరు ఏలియా అని అడుగుతున్నారు వాళ్ళు. అంటే బాప్తిస్మిచ్చే యోహాను ఏలియా అన్న విషయం వీళ్ళకి అది. ఆయనతోనే బాప్తిసం తీసుకున్నారు ఈ శిష్యులు. బాప్తిస్మిచ్చే యోహానుతోనే ఏం తీసుకున్నారు? బాప్తిసం తీసుకున్నది 12 మంది శిష్యులు, యేసుక్రీస్తు కాదు, ఆయనతోనే తీసుకున్నారు. ఆయనతోనే తీసుకుని ఆయన ఏలియా అన్న విషయం వాళ్ళకి తెలియదు. అందుకే యేసుక్రీస్తు వారు ఇప్పుడు ఏం జవాబు చెప్తున్నారు చూడండి.
11వ వచనం. అందుకు ఆయన ఏలియా వచ్చి సమస్తమును చక్క పెట్టునను మాట నిజమే, అయినను ఏలియా ఇదివరకే వచ్చెను, వారి అతనిని ఎరగక తమకిష్టం వచ్చినట్లు అతని ఎడల చేసిరి. మనిషి కుమారుడు కూడా అలాగే వారి చేత శ్రమలు పొందబోచున్నాడని అప్పుడు ఆయన బాప్తిస్మిచ్చి యోహాను గూర్చి తమతో చెప్పిరని శిష్యులు. అది ఇప్పుడు ఏలియా ఎవరు చెప్పండి? మలాకి గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనంలో చెప్పండి. ఏలియా విక్టర్ గారు, బాప్తిస్మిచ్చి యోహాను. బాప్తిస్మిచ్చి యోహానే ఏలియా. ఏలియా? ఏలియా అంటే పాత నిబంధన గ్రంథములో ఎలీషా గారి గురువు ఉన్నాడు చూడండి, ఆయన కాదు. అలాంటి ఆత్మ ఆయనకు ఎలాంటి ఆత్మ ప్రేరేపించిందో, అంటే ఆయనలో ఎలాంటి దేవుని పట్ల తెగింపు ఉందో, దేవుని పట్ల కోరిక ఉందో, అలాంటి కోరిక ఈయనలో కూడా ఉందని అర్థం. మనిషి వేరు వేరు, కానీ దేవుని ఆత్మ అతన్ని ఎలా ప్రేరేపించిందో ఇతను కూడా అలాగే ప్రేరేపించింది అని అర్థం. అది మ్యాటర్ అక్కడ. కనుక ఏలియా అనగానే ఏలియా అని కాదు అర్థం, ఏలియా లాంటి మనిషి అని అర్థం. బా, మీ నాయన ఉండరా ఒకప్పుడు, వాడరా అసలైనడు, పులిరావాడు, నువ్వు కూడా అలాంటి వాడరా అని అంటారు అనుకోండి. అర్థం ఏంటి అప్పుడు? అంటే మీ నాయనే పుట్టొచ్చిన వాడా నువ్వు? కాదు కదా. మీ నాయన ఎలాంటి నిజాయితీపరుడో, న్యాయపరుడో, మంచివాడో, అదే గుణగణాలు అదే పద్ధతులు నీలో కూడా ఉన్నాయంటే మరలా పుట్టుకొచ్చాడ్రా మారెప్ప, మరలా పుట్టుకొచ్చాడ్రా ఎల్లప్ప అని అనొచ్చు. అంతే కదమ్మా, వేరేం లేదు. ఇంకా క్యారెక్టర్ని బట్టి బేస్ చేసుకోవాలి. ఇక్కడ ఏలియా అని ఆయన ఏ రకంగా అయితే పౌరుషం గలవాడో, బాప్తిస్మిచ్చి యోహాను కూడా అలాగే పౌరుషం గలవాడు. అందుకే కదా సర్పసంతానమా సర్పంలారా బాప్తిసం తీసుకొని వచ్చినారా మీరు అంటాడు ఆయన. ఆ మాట ఎవరైనా అంటారమ్మా? బాప్తిసం తీసుకొని వస్తారు, రండి 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 అని అలా ఎవరైనా కూడా. సర్పములారా సర్పసంతానమా రాబోయే ఉగ్రత గొడ్డలి చెట్టు వేయన పుట్టబడింది, నరికేస్తా చంపేస్తా అంటున్నాడు ఆయన. అంటే పౌరుషం కలిగిన వ్యక్తి, అదే పౌరుషం కలిగిన వ్యక్తి అక్కడ ఆహాబు రాజు దగ్గరికి వెళ్ళి యెజబెల్ను పట్టుకొని, నీవు నీ భార్యకు అమ్మడబడ్డావురా, నువ్వు నాశనం అయిపోతావురా, 3.5 సంవత్సరాలు వర్షం రాదరా అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇక్కడ హేరోదును పట్టుకొని, హెరోదియాను పట్టుకొని, మీ తమ్ముడు భార్యను నువ్వు ఉంచుకొని ఉన్నావు కదరా, మీ తమ్ముడు భార్యను, మీ తమ్ముడిని జైల్లో వేసి మీ సహోదరుని నువ్వు అతని భార్యను చేసుకున్నావు కదరా, ఏం బాగుపడతావురా నువ్వు, చస్తావురా నువ్వు అని చెప్పేసి ఏ రకంగా అయితే డైరెక్ట్గా పోయి ఏ రోజున తిట్టాడో సేమ్ అదే రకంగా అక్కడ తిట్టినట్లుగానే తిట్టాడు అన్నమాట. ఈయన కూడా అంటే ప్రాణానికి లెక్క చేయడం అనమాట. అసలు ఏలియా ఆత్మ ఎట్లుంటుందంటే వెనక ముందు చూసుకోదు, ఇంకా దేవుని కోసం చావైనా చేస్తారు. తల నరికేశారు కదమ్మా యోహాను గారిని, అంతే కదా. అట్లా తెగింపు కలిగిన వాడు అని అర్థం. అందుకే యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు అంటే, నేను క్రీస్తునే అని నాకంటే ముందు మీకు బాప్తిసమిచ్చి ఉన్నాడు చూడు, బాప్తిసమిచ్చి యోహాను, ఆయన చంపేశారు, తల నరికేసి చంపేశారు. ఆయన ఎవరు అనుకుంటున్నారు? మలాకి గ్రంథం 4వ అధ్యాయంలో 5వ వచనంలో చెప్పిన ఏలియా ఆయనే. ఆయన నాకంటే 6 నెలలు ముందు పుట్టాడు, నాకంటే ముందు వచ్చాడు, పరిచయం చేశాడు, మిమ్మల్ని అందరినీ నాకు పట్టించాడు, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాడు కదా మిమ్మల్ని, నాకు మిమ్మల్ని ఇవ్వలేదా? ఆయన వెళ్ళిపోయాడు కదా, ఆయన తర్వాత వచ్చిన వాడు నేనే. మలాకి గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం ఆయనది అయితే 6వ వచనం నాది అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. 11వ అధ్యాయం మలాకి గ్రంథం 11వ అధ్యాయం మలాకి గ్రంథం సారీ మత్తయి సువార్త 11వ అధ్యాయం, మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ వచనం. నాన్న ఫ్రిడ్జ్లో వాటర్ ఉంటుంది, 2 బాటిల్ పట్టరాపు, ఇట్లా పో డోర్ క్లోజ్ ఉంది, ఇట్లా వెళ్ళిపో. 11 స్త్రీలు కనిన వారిలో బాప్తిసమిచ్చి యోహాను కంటే చూసారా గొప్పవాడు పుట్టలేదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఆయనను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే బాప్తిసమిచ్చి యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యం బలాత్కారంగా పట్టుబడుచున్నది, బలాత్కారులు దాన్ని ఆక్రమించుకొనుచున్నారు. యోహాను కాలం వరకు ప్రవక్తలను ప్రవచించుతూ వచ్చిరి, ధర్మశాస్త్రం సహా ప్రవచించుండెను. ఈ సంగతి అంగీకరించుటకు మీకు మనసుంటే రాబోయే ఏలియా అది
మలాకి గ్రంథములో రావాలని చెప్పాడు కదా, ఆ ఏలియా ఎవరు కాదు, ఇతడే. మీరు ఎదురు చూస్తున్నారు కదా, ఇన్నాళ్ళు శాస్త్రులు చెప్పారు కదా మీకు, ఆ ఏలియా ఎవరు కాదు, మీకు ఇన్నాళ్ళు సీక్రెట్గా ఉండిపోయింది రహస్యంగా, ఆ ఏలియా ఎవరు కాదు, బాప్తిసం ఇచ్చే యోహానే ఆ ఏలియా అని చెప్పాడు. చూడండి, మా అర్థమైంది కదా ఇప్పుడు. అంటే ఏలియా మలాకి గ్రంథంలో చెప్పబడిన ఏలియా ఈ భూమి మీదకి ఎప్పుడు వచ్చారు, బాప్తిసం ఇచ్చే యోహాను రూపంలో వచ్చారు.